నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. వ్యవసాయం, విద్య, వైద్యం, అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే మీ బిడ్డ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని సీఎం వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొండపి నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ముఖ్య నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సభాస్థలికి చేరుకున్న సీఎం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని, రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారని అన్నారు. మనం 2019లో ఇచ్చిన వాగ్దానాలు 99% పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని, సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం వై జగన్మోహన్ రెడ్డి కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండపి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, వరికుటి అశోక్ బాబు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు అంటే సీఎంగా మీకు మంచి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వైపున ఉన్నాడు, మరోవైపున అటువైపున గతంలో 14 ఏళ్ళు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో పెత్తందారి అటువైపున ఉన్నాడు. ఈరోజు మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు, పేదవాడి తలరాతలను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్ర చేస్తుంది. లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరి రక్షణ తాగేందుకు మీ తలపు దడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను. మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది, మళ్లీ 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం గవళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా అభిమానులు, వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొని గజమాలలు, శాల్వాలతో సన్మానించారు. అడుగడుగునా గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం రోడ్ షోలో పాల్గొని బాలినేని పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
వేలాదిగా అభిమానులు, వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొని గజమాలలు, శాలువాలతో సన్మానించారు. అడుగడుగున గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతలిచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం రోడ్డు షోలో పాల్గొని బాలినేని పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా ఏ పార్టీ అని చూడకుండా సహాయం చేశారని బాలినేని తెలిపారు. తాను ఏ పనికి అడ్డుపడే వ్యక్తిని కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో చెప్పిన పథకాలను 95% అమలు చేశారని వివరించారు. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 12 మాత్రమే అరకొరగా అమలు చేసి ప్రజలను మోసం చేశాడని గుర్తు చేశారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని 5 ఏళ్లుగా సీఎం జగన్ను విమర్శించి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎక్కువ పథకాలు ఇస్తారని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడన్నారు. జనాన్ని ఏ రకంగానైనా మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడని బాలినేని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడైనా ఈ స్థాయిలో పథకాలు అందించాడా అని బాలినేని ప్రశ్నించారు. కానీ గడిచిన 5 ఏళ్లలో పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు కూడా పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో వజ్జిరెడ్డిపాలెం సర్పంచ్ బద్దెల జాడిరెడ్డి, మాజీ ఎంపీటీసీ దోనెంపూడి వెంకాయమ్మ, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఎంపీటీసీ శాంతారావు, డాక్టర్ చెరుకూరి రాఘవరావు, ఈతముక్కల ఎంపీటీసీ ఆల రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను. ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను రైతు కళాశాలలో ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల అబ్జర్వర్లు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతాలతో ఒంగోలులోని రైజ్ కాలేజీని ఎస్పీ గరుడ్ సుమిత్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈవీఎంలను భద్రపరిచేందుకు తరగతి గదులలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రిఫికేషన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక పరికరాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అబ్జర్వర్లు సూచించారు. 2-3 రోజుల్లోనే ఈ విధంగా మార్పులు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ మార్గంలోనే ఐడి కార్డులను తనిఖీ చేసి అభ్యర్థులను, సిబ్బందిని లోనికి అనుమతిస్తామని, నేరుగా సంబంధిత కౌంటింగ్ గదిలోకి వెళ్లేలా బారికేడ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా పాత్రికేయులకు ప్రత్యేక కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ హాల్ ఇన్స్పెక్షన్స్ను నేను ఎస్పీ గారు అండ్ జనరల్ అబ్జర్వర్స్ ఇద్దరు వాళ్ళు ప్రెసెన్స్లో
జిల్లా యంత్రాంగం ప్లస్ ఇంజనీర్స్ అందరూ తరపున ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ సూచనల ప్రకారము ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఏజెంట్స్ యాజ్ వెల్ అస్ పోలింగ్ పర్సన్స్, మన కౌంటింగ్ పర్సన్స్ వాళ్ళకి ఉంటున్న ఎంట్రీ ఎగ్జిట్స్ సెగ్రిగేట్ చేయడము, ప్లస్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఆర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అది ఎట్లా ఉంటుంది అని కూడా వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది. అన్ని ఆల్ కౌంటింగ్ ప్లస్ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం జరిగింది. అండ్ ఆల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కూడా విత్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ రోజున మనకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ నుండి ఆ పర్టికులర్ కౌంటింగ్ హాల్ వరకు వాళ్ళకి ఎట్లా తీసుకురావాలని ఒక గైడెన్స్ కూడా ప్రాపర్ బ్యారికేడింగు ప్లస్ ఒక కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్తో పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ ఎట్లా చేస్తున్నాము అది కూడా వాళ్ళు చాలా స్వయంగా చూడడం జరిగింది. ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెడుతున్నాము, ఎంతమంది ఏఆర్ఓలు అపాయింట్ అయ్యారు అని ఇంపార్టెంట్ విషయం అని కూడా డిస్కస్ చేశాము. వాళ్ళ సూచనల ప్రకారం వీఆర్ మేకింగ్ సమ్ అరేంజ్మెంట్స్ అండ్ చేంజెస్ ఇన్ ద సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ హాల్. అండ్ దీనికి ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా సీసీటీవీ కెమెరాస్ అండ్ సీసీటీవీ ఉంటున్న ఫుటేజ్ వ్యూయింగ్ ప్లేసు ప్లస్ మీడియా సెంటర్, కౌంటింగ్ రోజున ఉంటున్న మీడియా సెంటర్ అది కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు వర్క్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకొక 3-4 డేస్లో ఒక కంప్లీట్ షేప్కి ఈ కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మరొకసారి సేమ్ టీం ఒకసారి పర్యవేక్షణ చేసేసి ఇప్పుడు ఏమేమి సలహాలు సూచనలు ఇచ్చారో దాన్ని కూడా పూర్తి చేశామా లేదని కూడా చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆదరించాలని కోరారు. కందులాపురం కోడల నుంచి వై జంక్షన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కోడలిలో మాట్లాడుతూ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేస్తారని చెప్పారు. ఖమ్మం చెరువును అభివృద్ధి చేసి పర్యాటకంగానూ తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాలువలు బాగు చేయిస్తానని అన్నారు. సమావేశానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలివచ్చారు. టీడీపీ, భాజపా, జనసేన ఉమ్మడి కూటమిని గెలిపించి వైసీపీ నాయకులను చిత్తుగా ఓడించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిలు పేర్కొన్నారు. వీరిరువురు బేస్తవారిపేట పంచాయతీలోని మర్రిచెట్టు బజార్ నుంచి బస్టాండ్ వరకు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన ఖమ్మం ఇన్ఛార్జి సాయిబాబు, మాగుంట నిఖిల్ రెడ్డి, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఎస్సీ ఎస్టీలంతా వైసీపీ వైపే ఉన్నారని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు స్పష్టం చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి పేదల బతుకుల్లో, యువత జీవితాల్లో చిచ్చు పెట్టిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు, వాళ్ళెవరిని ప్రశ్నించలేని జనసేనాని బూటకపు మాటలను ప్రజలు ఎప్పుడో గమనించారని తెలిపారు. 2014-19 మధ్య చంద్రబాబు అండ్ కో సబ్ ప్లాన్ నిధులను సైతం జన్మభూమి కమిటీల పేరుతో బినామీ పేర్లతో వారి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకొని దండుకున్నారని మండిపడ్డారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానన్న చంద్రబాబు కనీసం ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేదన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మించి తమ పార్టీ దళితులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. సమావేశంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా, నగర అధ్యక్షురాలు చింతకుంట్ల సువర్ణ, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్ల బంగారం, విద్యార్థి నాయకుడు నాగరాజు, నగర ప్రధాన కార్యదర్శి బేతపూడి భాస్కర్రావు, సల్మా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ
అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టివేస్తే 2020 విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ లక్షలాది కోట్ల సప్లై నిధుల్ని జన్మభూమి కమిటీ సభ్యులకి బినామీ పేర్లతో దోచిపెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు జగన్ అని చెప్పేసి ఘంటాపదంగా మోసపూరిత మాటలతోటి దళితులు మభ్య పెడతా ఉన్నాడు. అంటే చంద్రబాబు పాలనలో ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి లక్షలాది రూపాయలు అన్నీ కూడా నేను జేసీపీలు ఇచ్చాను, ఇతిహాస కార్లు ఇచ్చాను, నేను లారీలు ఇచ్చాను చెప్తా ఉన్నాడు. సుదీర్ఘ 5 సార్లు శాసనసభ్యులుగా 2 సార్లు మంత్రివర్యులుగా సుదీర్ఘ పాలనాధ్యక్షులుగా పనిచేస్తూ అజాతశత్రువుగా ఒంగోలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధినే కాకుండా జిల్లాను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆదర్శప్రాయులు, సహృదయులు, విశాల హృదయులు, గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మనం జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మన యొక్క హక్కుల్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. వైసీపీ గెలుపుతోనే దళితుల గెలుపు అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను దళిత ప్రజానీకానికి దళిత సంఘ ఐక్యం నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మాల మహానాడు కానివ్వండి, మాల యువసేన కానివ్వండి, మాదిగా చైతన్య వేదిక కానివ్వండి, ఇలాగా అంటే దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న వెంటే ఉన్నారని చెప్పడంకే యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, వాళ్ళ మాజీ మంత్రులకు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా, లేదంటే దళితులంటే కొంచెమైనా సరే గౌరవ భావన ఉందా? గతంలో మనకు తెలుసు దళితుల యొక్క ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల యొక్క విగ్రహాన్ని మరి విజయవాడలో పెడతానని చెప్పేసి అందరినీ కూడా మోసం చేసి కనీసం ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో మరి గౌరవ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున మరి స్థాపించి గౌరవాన్ని మరి దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని మరి పెంచే విధంగా వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. వాసన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా కుల మతాలు అనేది వారి దృష్టిలో ఎప్పుడూ ఉండదు. అందరినీ కూడా సమానంగా చూసే నాయకుడు. మేమందరము కూడా ఆయన బెడ్రూమ్లకు కూడా వెళ్ళి మరి వారితో ధైర్యంగా మాట్లాడి మాకు ఏది కావాలో తెచ్చుకునేటువంటి సత్తా ఉండే మరి నాయకుడు. అలాగే మాకందరికీ కూడా ఎంతో చనువు ఇచ్చిన మరి నాయకుడు, మంచితనానికి మారిపోయారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా అన్నాన్ని పిలిపించుకునే నాయకుడు. ఈ రకంగా మా మధ్యన మా ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాగనే మరి త్వరలోనే మంచి మెజార్టీతో వారు గెలిచి అలాగే మళ్ళీ కూడా మంత్రి పదవిని అధిరోహించాలని చెప్పేసి మరి మా ఎస్సీల తరఫున మరి కోరుకుంటూ ఖచ్చితంగా మరి ఎస్సీ ప్రజలందరూ కూడా ముందు దళిత సంఘాల వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ మీడియా ముఖంగా, మీరందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే మనం బాగుంటాము అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతూ ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా దుర్గాదేవిని నియమించారు. ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న దుర్గాదేవిని సూపరింటెండెంట్గా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ సూపరింటెండెంట్గా వ్యవహరించిన భగవాన్ నాయక్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో దుర్గాదేవిని జీజీహెచ్ సూపరింటెండెంట్గా నియమించారు. బులెటిన్లో స్వల్ప విరామం. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆరోగ్యం బాగుండాలని మామిడిపాలెంలో అర్బన్ హెల్త్ సెంటర్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయించారని బాలినేని సచీదేవి అన్నారు. 30వ డివిజన్ ఎన్నికల ప్రచారాన్ని సచీదేవి నిర్వహించారు. సచీదేవి రాక సందర్భంగా ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఇంటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. 688 మందికి ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 8 నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని అన్నారు. 1,30,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారని, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అందుబాటులో డాక్టర్లు ఉంటారని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే ధ్యేయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రకళ, నాని, నత్తల భీమేష్, కోసూరి రాధ, రాము, మధు, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ పట్టాలు 680 పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆరామ క్షేత్రం ఎస్సీల వరకే ఆరామ క్షేత్రం మొట్టమొదటిగా ఎక్కడా లేని ఇక్కడ ఈ టౌన్లో ఎస్సీలకి ఆరామ క్షేత్రం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఇట్లా అభివృద్ధి బాగా జరిగింది. ఇక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ ఆసన్నే గెలిపిస్తామని, తప్పకుండా ఓటు చేసి గెలిపిస్తామని చెప్తున్నారు. 60 లక్షలతో పిహెచ్సి సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ వాసన గెలిచినాక మళ్ళీ పట్టాల్లో ఇల్లు కూడా కట్టించామని చెప్పారు. అందరూ ఆ నమ్మకంతో తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. జై వాసన. స్పందన బాగుంది, చాలా బాగుంది. మాకు ఎప్పుడు ఈ వార్డులో మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళంతా మాకు ఆ వాసన్నకి సపోర్ట్గా ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు అట్లే చెప్తున్నారు. వాసన్నే తప్పకుండా వస్తాడు, మేమందరం వాసన్నే అంటే ఉంటాము అని చెప్తారు. మా ఎక్కడ లేని ఆరం క్షేత్రం మా డివిజన్లోనే కట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు. సీసీ రోడ్లు, పిఎస్సి సెంటరు, రోడ్లు, కలబట్లు అన్నీ బాగానే అభివృద్ధి చేశాము. ఈ డివిజన్లో వాసన్న బాగానే తో గెలిపియాలని ప్రజల్ని కోరుకుంటున్నాము. జై వాసన్న. మెజార్టీ కంటే 37 డివిజన్లు ఈసారి మళ్ళీ ఎక్కువ మెజార్టీ మా సత్తా చూపిస్తామని చెప్పని ఖచ్చితంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై వాసన్న. ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన అసలు జీవితం మొదలైందని భగవాన్ నాయక్ గుర్తు చేసుకున్నారు. తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలుకొని అనేక పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టు మాత్రం ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉద్యోగ విరమణ చేస్తున్న భగవాన్ నాయక్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జీజీహెచ్ జీఎంసీ ఆధ్వర్యంలో పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. గత పోస్టులన్నీ స్మూత్గా చేసుకుంటూ వస్తే ఇక్కడ పోస్టు నాకు ఒక ఛాలెంజ్గా నిలిచిందని భగవాన్ నాయక్ చెప్పారు. జీజీహెచ్ జీఎంసీల సహకారంతో తాను సంతృప్తిగా విధులు నిర్వర్తించానని భగవాన్ నాయక్ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఒక వ్యవస్థలో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ అనేవి వేరువేరు కావని, రెండు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు తెలిపారు. తాను ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించిన 7 నెలల కాలంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ ఏనాడు కోప్పడిన సందర్భాలు చూడలేదని అన్నారు. అజాత శత్రువు భగవాన్ నాయక్ అని ప్రశంసించారు. ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దుర్గాదేవి, సుధాకర్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్లు బాలాజీ నాయక్, ప్రభాకర్, ఆర్ఎంఓ హనుమంతరావు, ఏపీఎస్ ఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయభాస్కర్, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొని భగవాన్ నాయక్తో తమకు ఉన్న అనుబంధాన్ని గురించి వివరించారు. భగవాన్ నాయక్ దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రొఫెసర్లు కూడా నేను ఎక్కువ కానీ ఒంగోలు వచ్చిన తర్వాత సూపరింటెండెంట్ వచ్చినప్పుడు అసలు లైఫ్ స్టార్ట్ అయింది. అప్పుడు అందరినీ అడిగేవాడిని ఏంటి లైఫ్ అని. అప్పుడు కొంతమంది అనుకున్నాను, ఓహో ఈ లైఫ్ కూడా చూడాలి అనుకున్నాను. అంటే ఇప్పుడు దాకా మనం ఆడుతా పాడుతా వచ్చి నేను ఎక్కడ కూర్చున్నాను. అప్పుడు నేను బాధపడేవాడిని. కానీ ఈ లైఫ్ ఇది కూడా చూడాలి, ఎందుకంటే ఇది చూడకపోతే అసలు కష్టాలేమి. ఎందుకంటే హాస్పిటల్లో చాలామంది బాధలతో వస్తారు, వాళ్ళందరినీ మనం చూడొచ్చు. తర్వాత ఫ్యాకల్టీ అందరు కూడా మనల్ని ఎలా, కాబట్టి నా మనస్తత్వం అందరినీ మంచిగా చేసుకొని వెళ్ళాలనేది నాది. కానీ నవే డేస్ స్ట్రిక్ట్గా ఉన్నా కష్టమే, మరీ లిబరల్గా ఉన్నా కష్టమే. నా విషయం ఏంటంటే కొంచెం లిబరల్గా ఉంటాను. అందరూ బాగా కోఆపరేట్ చేసేవాడు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి సార్ సూపరింటెండెంట్ సార్ నాకు ఇది కావాలి అది కావాలంటే ఎస్ అందరికీ నేను. ఇంకోటి ఏంటంటే నాలో గొప్పతనం ఏంటంటే నేను ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఎవరైనా నా ఛాంబర్కి వస్తానంటే అలా డోర్లు ఓపెన్ అయి ఉంటాయి. అసలు అందరూ ఎవరైనా వచ్చేయచ్చు లోపలికి, ఈవెన్ పేషెంట్ కాదు అసలు ఎవరనేది ఏంటి సార్.
సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యవస్థ, మెడికల్ వ్యవస్థలో మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అనేది రెండు డిఫరెంట్ ఇష్యూస్ కాదు, రెండు ఒకటే. ఒక సింక్రనైజింగ్లో పనిచేయాలి. ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో, ఒక కెమికల్ బాండింగ్తో, మంచి కెమిస్ట్రీతో పనిచేస్తేనే ఆ సంస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు డిఎంఈ గారు కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు, సూపరింటెండెంట్ వేరు కాదు, ప్రిన్సిపల్ వేరు కాదు. సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ ఇద్దరూ కలిసి ఒక ఒంగోలులో ఉన్నటువంటి మన మెడికల్ సంస్థని నడిపించడం అనేది బాధ్యత. సో ఆ విషయంలో నేను 7 months నుంచి నేను ఇక్కడ ఉన్నాను. సో సార్తో ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఒక అజాత శత్రువు ఎవరంటే అది డాక్టర్ భగవాన్ నాయక్ గారే నా దృష్టిలో. ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు చిరునవ్వుతూ సమాధానం ఇస్తుంటారు. అలాగే ఆయన తంబేసేటప్పుడు ఈవినింగ్ మార్నింగ్ వచ్చి నన్ను కంపల్సరీ నా రూమ్లోకి వచ్చి పలకరించకుండా ఇంతవరకు 7 నెలల నుంచి ఒక్కరోజు కూడా జరగలేదు. సో అంత మా ఇంటిమెసీ ఉంటుంది. అలాగే వెంగముక్కలపాలెంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామానికి విచ్చేసిన శ్రీకావ్యకు స్థానిక ప్రజలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేసి మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా పింఛన్ అందాలన్నా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 18వ డివిజన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, సీనియర్ నాయకుడు మారెడ్డి అంజిరెడ్డి, భీమనాథం బ్రహ్మారెడ్డి, ఇలవల వెంకటేశ్వర్లు, ఇలవల వెంకటరెడ్డి, హనుమారెడ్డి, సుబ్బారెడ్డి, ఏడుకొండలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాసనకి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, గూడూరి ఎరిక్షన్ బాబుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోడలు చందనారెడ్డి, ఎరిక్షన్ బాబు కుమార్తె గూడూరి షెల్సియా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టోపీలు ఇవ్వండి, వాళ్ళ గంట కల్లాడిపోతారు. మా తమ్ముడు లేడా? తమ్ముడు మాగుంట రాఘవరెడ్డి గారి సతీమణి చందనారెడ్డి గారు మాతో పాటు ఇవాళ ప్రచారంలో పుల్లల చెరువు మండలంలో తిరగడం జరిగింది. ఇవాళ ప్రచారంలో మేము తెలుసుకుంది ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. మేము మీకు ఓట్లు వేస్తామమ్మా అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం తరతరాలుగా చేస్తున్న సేవలు ఎన్నో ఉన్నాయి. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలా మృదు స్వభావులు వాళ్ళు.
మనకి ఏ అవసరం ఉన్నా వాళ్ళ డోర్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి. మీరు ఏ అవసరం ఉన్నా వాళ్ళని వెళ్ళి కలవచ్చు. మీకు ఏం పని కావాలన్నా చేస్తారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి పుల్లల చెరువు మండలంలోనే 10 ట్యాంకర్లు ఇప్పించారు. ఎర్రగొండపాలెం మండలం మొత్తంలో ఎన్నో ట్యాంకర్లు ఇప్పించారు. అదే కాకుండా రేపు ప్రభుత్వం రాగానే రైల్వే లైన్ కూడా మనకి ఇక్కడ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి వెలుగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలంటే మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి మన సమస్యలు చెప్పడానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తప్పకుండా గెలిపి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎర్రగొండపాలెం పడమటోళ్ళు అనే పేరు తీసేసి అభివృద్ధిని చెందిన ఏరియా అని తప్పకుండా మేము చెప్పించుకుంటాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కంప్లీట్ సహకారం మాకు ఉంటుంది. ఎలక్షన్ బాబు గారు మీ అందరికీ తోడుగా, ప్రతి ఒక్క మీ కష్టాల తోడుగా మీతో నిలబడతారని తెలియజేసుకుంటూ మమ్మల్ని తప్పకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా, ఎలక్షన్ బాబు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పకుండా దీవించి సైకిల్ గుర్తుకు ఓటేయమని సెలవు తీసుకుంటున్నాను. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ను నియమించారు. ఇప్పటి వరకు ఇక్కడ డీమండ్ హెచ్ఓగా పనిచేసిన రాజ్యలక్ష్మి ఉద్యోగ విరమణ చేయడంతో ఆమె స్థానంలో సురేష్ కుమార్ను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. డీమండ్ హెచ్ఓగా సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం ఆవుల మందలో దర్శి శాసనసభ్య అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోడలు, యువ నాయకులు రాఘవరెడ్డి, సతీమణి చందనారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 13th మేన మీరందరూ మన లక్ష్మి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అఖండ మెజారిటీతో కొంచెం గెలిపించాలి. సైకిల్ గుర్తిసి ఓటేసి మీరు పార్టీని ఇన్నాళ్ళుగా మీ భుజస్కంధాలపై మోస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనంకి తోడుగా, జనంలో ఒకరిగా నడుస్తున్న 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మద్దతు ఉంది. రాబోయేది తెలుగుదేశం, జనసేన 13 వరకు చూపించాలి. ఇప్పుడు నాకు ఒక ఎత్తు, ఈ 13 రోజులు మరో ఎత్తు. మేము కష్టపడుతున్నాము, అలాగే మీరు చాలా కష్టపడుతున్నారు. మీ అమూల్యమైన ఓటును సైకిల్ పేదవారి కష్టాలు తీర్చుకున్నాడు, ఇంటింటికి కొత్త వెలుగు తీసుకొచ్చాడు. బులెటిన్లో స్వల్ప విరామం. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆ చిన్నారికి 3 ఏళ్ల వయసులో కన్నతల్లి కన్నుమూసింది. కడుపులో పెట్టుకుని చూడాల్సిన కన్న తండ్రి తనకు ఇలాంటి బిడ్డ అవసరం లేదని వదిలేసి వెళ్ళాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారికి అమ్మమ్మ, తాతయ్య అన్నీ అయ్యారు. ఒకవైపు తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ, ఇంకోవైపు ఆత్మస్థైర్యం నింపుతూ మనవడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. తల్లిదండ్రుల స్థానంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల ప్రేమను పొందుతూ ఆ చిన్నారి కూడా ప్రతి తరగతిలో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరీలో ఆ దివ్యాంగ విద్యార్థి అత్యుత్తమ ర్యాంకు సాధించి బళా అనిపించాడు. ఆ దివ్యాంగ విద్యార్థి సక్సెస్ స్టోరీపై ప్రత్యేక కథనం. పొంగులూరు మండలం రామకూరుకు చెందిన ఓంకార్ వరుణ్ను విధి చిన్న చూపు చూసింది. వరుణ్ తల్లి సుశీల ప్రసవించే సమయంలో ఉమ్మనీరు పోవడంతో వరుణ్ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగింది. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆ తల్లి తన బిడ్డను మురిపెంగా పెంచుకుంటూ వచ్చింది. కుమారుడికి 3 ఏళ్ల వయసు రాగానే ఆ తల్లి అకస్మాత్తుగా మరణించింది. అంగవైకల్యం కలిగిన కుమారుడిని తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వరుణ్ తాతయ్య ఎక్కల కాశీ విశ్వనాథ్, అమ్మమ్మ పుష్పావతి మనవడిని దగ్గరకు తీశారు. వరుణ్ మేనమామ బదరీనారాయణ, అత్త వనితా దంపతులు ఆదరించారు.
వరుణ్ వైద్యం చదువు కోసం అమ్మమ్మ తాతయ్యలు రామకూరు నుండి ఒంగోలుకి మకాం మార్చారు. వరుణ్ మేనమామ బదరీనారాయణ నడవలేని స్థితిలో ఉన్న తన మేనలుని ఎత్తుకొని మా మనవడిని మేమే తీసుకొని వచ్చి 2004 దగ్గర నుంచి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఒంగోలులోనే మళ్ళీ చదివిస్తూ ఉన్నామండి. వేరే డాక్టర్లు కూడా మీరు గ్రామంలో ఉంటే మాత్రం ఆ అబ్బాయి వృద్ధి చెందడు, మీరు టౌన్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకున్నా చదువు కూడా వృద్ధిలోకి వస్తాడు అని చెప్పారండి. ఎక్కడ చేయించినా ఏమీ తృప్తిగా లేదు, కాళ్ళు మాత్రం వంకరలు అట్నే ఉన్నాయి. చివరికి ల్యాండ్ మార్క్ హాస్పిటల్ అని చెప్పి మా స్నేహితులు ఒకరు చెప్పారు, సలహా చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ గారు నడకనేది మాత్రం మీ అంత ఫ్రీగా రాదండి, వంపు తీస్తామని చెప్పారండి. ఆ చెప్పిన ప్రకారం వంపు తీశాడండి. ఈ వంపు తీయక మాత్రం మా అబ్బాయికి కాళ్ళకి సంవత్సరం 10,000 రూపాయలు బూట్లు వేయాల్సి వచ్చేది. తీసిన తర్వాత మాత్రం ఆ ప్రాబ్లం లేకుండా, కాళ్ళు వంపు లేకుండా వాడి పని వాడు చేసుకుంటున్నాడు. కానీ కాలేజీకి పోయిన తర్వాత బుక్స్ అవి తీసుకొని పోవాలంటే మాత్రం పైకి పోలేడండి. ఉన్న స్టూడెంట్సే మంచి హెల్ప్ చేశారు, బాగా కోఆపరేషన్ చేశారు. నేను ఈరోజు కూడా మామూలుగా ఈ ఒంగోలు వచ్చిన టైం నుంచి దాదాపు 7 సంవత్సరాలు వచ్చి మేము ఒంగోలు వచ్చిన టైం నుంచి కూడా మేము అబ్బాయిని ఈరోజు కూడా నేను కాలేజీకి రోజు పొద్దునప్పుడు కాలేజీకి తీసుకెళ్తాను, సాయంత్రం కూడా మళ్ళీ తీసుకొని వస్తానండి. మా వాళ్ళు కూడా మా భార్య కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంటే ప్రొద్దున్నే 5 గంటలకు లేచి వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంటే, అందువల్ల మా అబ్బాయిని మాత్రం మేము జాగ్రత్తగానే చూసుకున్నామండి. దానికి తగ్గట్టుగానే వాడు కూడా చదువు కూడా బాగా చదువుతాడు. ఈ చదివేవాడిని బాగా ఇంకా వృద్ధిలో తీసుకురావని చెప్పి ఉద్దేశంతో మా ప్రిన్సిపల్ గారు జేఈ మెయిన్స్ కూడా రాయమని చెప్పారండి. జేఈ మెయిన్స్ కూడా చేయించాము, మామూలుగా ట్రైనింగ్ ఇప్పించామండి. దాంట్లో ఓపెన్ కేటగిరీలో 1730 ర్యాంక్ వచ్చిందండి. ప్రిన్సిపల్ గారు కూడా బాగా చాలా అరుదండి ఇట్లా రావటం కూడా చెప్పారండి. కాబట్టి వాడిని ఇంకా ఉన్నత స్థాయి చేసుకోవాలని చెప్పని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ మా అబ్బాయి కూడా బెంగళూరులో ఉంటారండి, మా కోడలు కూడా ఉంటారు, బెంగళూరులో ఉంటారు ఇద్దరు. వాళ్ళు కూడా ఇప్పుడు 4-14 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అన్ని సలహాలు ఇస్తారు, చదువులో సలహాలు ఇస్తుంటారండి. వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుందండి మాకు. వాళ్ళ కోఆపరేషన్ కూడా మా అబ్బాయి కూడా వాళ్ళ మాటలు విని చదువులో మాత్రం బాగా తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అని చెప్పి. కాళ్ళు వంకర్లు తిరిగి ఉండటంతో గిలకలు వాసి రక్తం కారుతూ ఉండేవి. ఏడాదికి ఒకసారి దాదాపు 10,000 రూపాయల విలువైన బూట్లు వేసేవారు. ఆ బూట్లు వేయడానికి అరగంటకు పైగా సమయం పట్టేది. అయితే తల్లిదండ్రుల ప్రేమను పంచుకున్న అమ్మమ్మ తాతయ్యలకు ఏనాడు ఇది శ్రమ అని అనిపించలేదు. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలోని ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ వరుణ్లో పెద్దగా మార్పు రాలేదు. చివరిగా హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చూపిస్తే అక్కడ వైద్యులు కాళ్ల వంకర్లు తీయగలిగారు. వరుణ్ ప్రస్తుతం కష్టంగా నడుస్తున్నప్పటికీ చిన్నగా తన పనులు తాను చేసుకునే స్థితికి వచ్చాడు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ వరుణ్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేది. ఒంగోలులో ఎరువులు, పురుగుల మందుల వ్యాపారం చేసుకుంటూ ఎక్కల కాశీ విశ్వనాథ్ తన భార్య మనవడిని పోషించుకుంటూ వచ్చారు. బెంగళూరులో ఉంటున్న కుమారుడు, కోడలు తమ వంతు సహకారం అందించేవారు. వరుణ్ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఒంగోలులోని గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతూ 10వ తరగతిలో 85% మార్కులతో పాస్ అయ్యాడు. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతూ మా అమ్మాయి, నాకు బాబు పాపని మా అమ్మాయిని ఊరిచ్చాము, ఒంగోలు ఇచ్చామండి. ఇచ్చినాక మా అమ్మాయికి మా మనవడికి 3 సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మాయి చచ్చిపోయింది. బాబాయ్ బెంగళూరులో జాబు. అయితే వీడు తీసుకొచ్చుకొని పెంచుతానని కాళ్ళు సరిగిన వాడికి 5 సార్లు ఆపరేషన్ చేసేవాడికి. మా అబ్బాయి ప్రోద్బలంతో మా అబ్బాయి బయలునారాయణ పేరు, వాడు మాత్రం మొయ్యటం చేయటం అన్నీ బాగా చేశాడు. మా కోళ్ళు బాగానే చేస్తారు, ఇద్దరు చూశారు, బాగా చేశారు. మా అమ్మాయి వల్ల దిగులు పడి అట్లా అంతకుముందు నాకేమీ లేదండి, ఒక ట్యాబ్లెట్ ఎరగను. మా అమ్మాయి చచ్చిపోయినాక డిప్రెషన్ వెళ్ళిపోయాను కదంటే దూరం అయిపోయినాక దాన్ని చూసి మా అమ్మాయిని సరిపడికి అన్ని పడిపోయి అప్పటికే వెళ్ళిపోయాను. పరిస్థితి అట్లా ఉండబట్టి నేను ఇట్లా ఆరోగ్యం చెడిపోయినాను. అది బాధ వేసి మా అమ్మ వీడి బాధ, పిల్ల బాధ 2 వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. వీడు కాళ్ళు నడలేడు, మా అమ్మ అట్లా ఇదైంది, అందువల్ల నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను అనమాట. బాగానే తల్లిలాగా చూసుకున్నామండి, బాగానే చూసాము. అంటే బాబు మీకు అమ్మమ్మ అని అమ్మని పిలుస్తాడు, అమ్మాని పిలుస్తాడు, అమ్మానే పిలుస్తాడు. నేను అట్లానే చూస్తానండి వాడిని కూడా. అంటే ప్రేమ ఏ విధంగా ప్రేమ? అమ్మలానే చూస్తానండి, మా అబ్బాయి నుంచి చూస్తామండి కూడా. అంటే బాబు విషయంలో రోజు కార్యక్రమాలు ఏ విధంగా అన్ని చక్కగా టయానికి దేవుడి వల్ల ఇప్పుడు కూడా
వాడి విషయంలో మాత్రం భారం లేదండి. నాకు చాలా సంతోషం ఉందండి. నిన్న మా ఊరు పల్లెటూరు అనమాట. పల్లెటూరులో పోతే అందరూ నన్ను రామకూరు రామకూరు అని మేదరం ముప్పారం దగ్గర అసలు నిన్న అక్కడే ఉన్నానమాట. అందరూ చాలా నన్ను అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఇట్లా చేసావు, పిల్లోడిని ఇట్లా తీసుకొచ్చావు, చాలా సంతోషమని. కొంతమంది వాటేసుకుని ఏడిసారు నన్ను చూసి. మా అబ్బాయి మా వారు మాట్లాడకుండా చదువు సంగతి నేను వండి పెట్టేవారు నా డ్యూటీ. చదువు వాళ్ళు తెలుసుకుంటారు. చదువు విషయంలో మీరు ఏమన్నా సూచన సలహాలు ఇస్తుంటారు? అసలు నేను తెలియదండి నాకు. బాబు ఉదయం లేసి ఎన్ని గంటలు చదువుతుంటాడమ్మా? పొద్దున్న కరెక్ట్ 4 గంటలు ఎక్కుతాడండి. చదువుకుంటాడు, లేస్తాడు, స్నానం చేస్తాడు, నిద్రలేస్తాను, స్నానం చేసి గురి చెత్త పుస్తకం చదువుకుంటాడు. ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి చదువుకుంటాడు. ఇప్పుడు నోటికి కూడా వచ్చేస్తాయి, చూడకుండా చెప్తాడు పుస్తకం. స్నానం చేయడం, పుస్తకం చదువుకోవడం, చదువుకోవడం, ఇంకంతే. ఇంక వాడికి ఇంకేం పర్లేదు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ యాసిన్ ప్రోత్సాహంతో జేఈ మెయిన్స్ పరీక్ష రాసి ఓపెన్ కేటగిరీలో 1759వ ర్యాంకు సాధించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ముంబైలో ఐఐటి పూర్తి చేసి సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని వరుణ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. శరీరానికే వైకల్యం కానీ తన లక్ష్యానికి కాదని వరుణ్ చెబుతున్నాడు. వైకల్యాన్ని జయించి ముందుకు సాగుతున్న వరుణ్కు మనమంతా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుదాం. నేను మొన్న ఎగ్జామ్ రాశానండి, జేఈ మెయిన్స్ అనే ఎగ్జాము. అందులో నాకు ఓపెన్ కేటగిరీలో 1739వ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చినందుకు మా అమ్మమ్మ తాతయ్యలు చాలా సంతోషిస్తున్నారు. దీనికి కారణం మా అమ్మమ్మ తాతయ్య. నేను చదివినందువల్ల నేను ఇంత స్థాయికి ఉన్నందుకు దానికి కారణం మా అమ్మమ్మ తాతయ్య. నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు మా మామయ్య, బద్రీనారాయణ, అత్తయ్య వనిత అండి. మా నేటివ్ ప్లేస్ వచ్చి ఒంగోలు అండి. నేను బండ్లమెట్ట ఏరియాలో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అది నేను తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నా ఏజ్ వచ్చేసి 3 years. అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ, మా తాతయ్య దగ్గరే పెరిగాను. స్కూల్లోనండి, గవర్నమెంట్ జిఎంఏ స్కూల్ అండి, గౌతమ్ వాళ్ళ స్కూల్, భాగ్యనగర్ 2nd లైన్. ఎన్ని మార్క్స్ వచ్చాయి? దాంట్లో నాకు 85% అండి. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావు? ఇంటర్మీడియట్లో నారాయణ జూనియర్ కాలేజ్ కోర్ట్ సెంటర్ బ్రాంచ్ అండి. అందులో నాకు 80% వచ్చినాయి. అక్కడ మా ప్రిన్సిపల్ సారు షేక్ యాసిన్ అండి, ఆయన నన్ను ప్రోత్సహించారు. అంటే గుర్తించాడండి, ఆయన నన్ను గుర్తించాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సీటు బాంబే అండి. బాంబే 4 years ఐఐటి చదివిన తర్వాత నేను సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సివిల్స్ అంటే నాకు ఇష్టమైందండి. సివిల్స్ అప్పుడు నా ఫీలింగ్ బాగా ఏడ్చాను, బాగా స్ట్రెస్లో ఫీల్ అయిపోయాను. తర్వాత రియలైజ్ అయ్యి చదువుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న మీ అమ్మమ్మ తాతయ్య అమ్మా నాన్న ప్రేమ పంచారా? పంచారండి. అంటే ఏ విధంగా నిన్ను దగ్గరికి తీశారు? చాలా విధంగా, అన్ని విధాలుగా నన్ను బాగానే చూసుకున్నాడు, ఏ లోటు లేకుండా. అమ్మ తాతయ్య గారు, మా మామయ్య, మా అత్తయ్య కూడా నన్ను బాగానే చూసుకున్నారు. మా మామయ్య అన్నీ చేయబట్టుకొని నడిపించాడండి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా మా మామయ్య నన్ను తీసుకెళ్తుంటాడు. మా మామయ్య చెప్పేవాడు ఇలా వెళ్ళాలి, నడవాలి అని. దీనికి సంబంధించి ఏమన్నా నువ్వు మీ తాతయ్య వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నా? అమ్మమ్మ గురించి అదే, నేను పెద్ద అయితే వాళ్ళని చూసుకోవాలని, నేను బాగా చదివి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓంకార్ వరుణ్ మొన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో 1759వ ర్యాంక్ సంపాదించడం చాలా ఆనందంగా ఉందండి. అబ్బాయి తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ తాతగారు స్వయం కృషితోటి ప్రతిరోజు తీసుకొని వచ్చేవాళ్ళండి కాలేజ్కి. సో అతను కనీసం అతని బ్యాగ్ కూడా అతను తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. సో వేరే అతని స్నేహితులు అతన్ని సహకరించేవారు. సో ప్రతిరోజు వాళ్ళ తాతయ్య తీసుకొని రావడం,
అబ్బాయి ఇంత కష్టపడి కాలేజ్కి రావడం, ప్రతిరోజు వస్తాడండి కాలేజ్కి, ఆబ్సెంట్ అయితే అవడు. సో ఇదంతా గమనించి కొంచెం అతనికి ప్రోత్సాహం ఇస్తే మన తరఫు నుంచి డెఫినెట్గా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ సంపాదిస్తాడన్న ఉద్దేశంతో ఆ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ చేయించడం జరిగిందండి. సో మన దగ్గర ఉన్న అధ్యాపకులందరూ కూడా ప్రతి సబ్జెక్టులోనూ అతనికి సహకరించారు. కొంచెం అతను చేయగలిగినంత వరకు అతనితో చేయించాము. సో దానివల్ల అతను ఆ ర్యాంక్ సాధించడం జరిగిందండి. సో అతనికి కంపల్సరీ ఏదో ఒక ఎన్ఐటి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. అండ్ దట్టు అతను ఐఐటి ముంబైలో సీట్ సంపాదించాలన్న గోల్ ఉందని చెప్పడం జరిగింది. సో దానికోసం అతనితోటి ఇప్పుడు జేఈ అడ్వాన్స్కి కూడా మనం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము. సో ఆ జేఈ అడ్వాన్స్లో కూడా అతను అనుకున్న విధంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి ర్యాంక్ సంపాదించి అతను అనుకున్న కాలేజీలో సీట్ సంపాదిస్తాడని ఆశిస్తున్నామండి. సో అతని విజయానికి అతని తాతయ్య వాళ్ళు పడ్డ కష్టం చాలా గొప్పదండి. సో దానికి తోడు మనం కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల అతను ఈ విజయాన్ని సాధించడం జరిగింది. పాస్టర్లకు ఎల్లప్పుడూ అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అమరా గార్డెన్స్లో మండలంలోని పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాస్టర్లకు సీఎం వై జగన్మోహన్ రెడ్డి గౌరవ వేతనం ఇచ్చారని బాలినేని తెలిపారు. సంక్షేమ పథకాలు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించి ఇప్పుడు ఎన్నికల కోసం పథకాలంటూ జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఎందుకు అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ 95% అమలు చేశారని తెలిపారు. పాస్టర్లందరూ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అనంతరం బాలినేని అత్యధిక మెజార్టీతో గెలవాలని పాస్టర్లు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు, పీడీసీసీ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కనకుర్తి ఆదన్న, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆర్ రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ దాచూరి గోపాల్ రెడ్డి, దైవజనులు కె సురేష్ బాబు, శైలేష్ పాల్, ప్రభుదాస్, విజేంద్ర బాబు, సునీల్, రాజేంద్ర, స్వామియేల్, రాజేష్, సత్యానందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ్రీగా ఇవ్వాలని, అలాగే ప్రతి చర్చికి వాటర్ లైన్ కావాలని, ప్రతి చర్చి ప్రతి పాస్టర్ గారికి మ్యారేజ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అధికారంలోకి రాగానే ప్రేమ కలిగినటువంటి ప్రభువానికి స్తోత్రాలు నాయనా. ఈ 5 సంవత్సరములు ప్రజా సేవలోని తలమునుకలైపోయి ప్రజల కొరకు ఏం చేయాలని దాహాతితో కలిగినటువంటి ఇలాంటి యొక్క మంచి ప్రభువా మా నియోజకవర్గానికి వెనలేనటువంటి సేవకులుగా వారిని ఆమేన్ ఆమేన్. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్టర్స్కి అయితే అందరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో చేయలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తున్నారు, 1 సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రభుత్వాన్ని సంతోషంగా నడిపాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తున్నాడు? మీకు ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయనకి అబద్ధాలు చెప్పటం దిట్టయిపోయాడు. ముందులేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఫాస్టర్స్కి గౌరవ వేతనం కూడా వద్దని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అది ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు గుర్తునే ఉంటుంది, 2014లో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలో ఆయన 12 హామీలు మాత్రమే నెరవేర్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా 95% హామీల్ని నెరవేర్చిన వ్యక్తి
ఎవరున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. మంచి చేయాలంటే మంచి మనసు ఉండాలా. ఏ కార్యక్రమం అయినా కానీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ఫాస్టర్స్కి సంబంధించినటువంటి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడ, కొత్తపట్నం మండలం సంబంధించినటువంటి. ఎప్పుడు నేను అడిగితే ఏ చర్చిలో కూడా ఏది అడిగినా కూడా నా వంతుని సాయం చేసేది తప్ప ఎప్పుడు ఎవరిని కూడా కాదనలేదని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎలక్షన్ సమయం కాదు, ఎలక్షన్ సమయంలో తీసేయండి. ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్లోనే పెట్టుకోకండి. ప్రతి ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మీ వాస్తవం అనుకోండి, ఫాస్టర్స్కి సంబంధించి మరి చర్చలకు సంబంధించి ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉంటాను. మరి మీ అందరూ కూడా నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీకు బానిసలుగా బతుకుతాం మీకోసం అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాం. ఎప్పుడు మీ అండదండలు మాకు ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారికి మీ అండదండలు ఉండాలా, మీరు ప్రార్థన చేయాలా. మీ ప్రార్థనతోటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలంటే మీ ప్రార్థన కావాలని కూడా మీ అందరూ కూడా పెద్దలు ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అద్దంకిలోని 5వ వార్డు రాజీవ్ కాలనీలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన హనుమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా పాణ్యం చిన హనుమిరెడ్డి, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో మే 1 నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో 2015 నుండి విద్యార్థులకు బ్యాడ్మింటన్లో ప్రతి మే నెలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేటగిరీ వారీగా 3 షిఫ్టుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారికి పోటీలు నిర్వహించి సర్టిఫికేట్స్ అందజేస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగమూరు రోడ్లో ఉన్న లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో రేపటి రోజు నుంచి అంటే మే 1 నుంచి 31 మే వరకు ఈ 30 డేసు బాయ్స్ అండ్ గర్ల్స్కి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మా టీం అంతా డిసైడ్ చేసి రేపటి రోజు నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఉదయం 6 నుంచి 7:30 వరకు ఆఫ్ కోర్ట్ ఫిట్నెస్ ఉంటుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏజ్ గ్రూప్స్ ప్రకారం వాళ్ళ కన్వీనియంట్ని బట్టి 3 బ్యాచెస్గా డిసైడ్ చేశారు. మార్నింగ్ 10:30 to 11:30, 11:30 to 12:30, మళ్ళీ అగైన్ ఈవినింగ్ 5 to 6, 7 వరకు ఈ క్యాంప్ నడుస్తుంది. ఆసక్తి గల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి చేర్చి ఈ సమ్మర్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2015 నుంచి ఈ సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఒక కోవిడ్ ఇయర్లో మాత్రం ఈ క్యాంప్ కండక్ట్ చేయలేదు. ప్రతి సంవత్సరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దగ్గరగా 70 to 80 మెంబర్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. చివరి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ క్లోజింగ్ సెరమనీకి వచ్చేసి ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈవెంట్ ప్రకారం ఏజ్ గ్రూప్ ప్రకారం మళ్ళీ వాళ్ళకి టాలెంట్ టెస్ట్ మ్యాచెస్ కండక్ట్ చేసి రన్నర్స్ వాళ్ళందరికీ పార్టిసిపేషన్ చేసినందుకు ప్లస్ వాళ్ళ విన్నర్స్కి రన్నర్స్కి సర్టిఫికేట్స్ ప్రజెంటేషన్స్ అవన్నీ యాజ్ యూజువల్గానే ఉంటాయి. కురిచేడు మండల విశ్రాంత హెచ్ఎం బివి రమణారావు యునైటెడ్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. బెస్ట్ సోషల్ సర్వీస్ విభాగంలో ఆయన డాక్టరేట్ వరించింది. తమిళనాడులోని ఊటీ వద్ద గల జమా పార్కులో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు రమణారావుకు డాక్టరేట్ అందజేశారు. రమణారావు ఉపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారు. కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షల కోసం వచ్చే 200 మంది గర్భిణీలకు ప్రతి నెలా భోజనం పెడుతుంటారు. దివ్యాంగులకు వాకర్ స్టాండ్స్, చిరు వ్యాపారులకు గొడుగులను అందించారు.
అనాథ బాలలను ఆదుకునేందుకు కొంత నగదు ఫిక్స్డ్ చేసి వారికి సహాయపడుతున్నారు. అంతేకాకుండా సంగీత సాహిత్య రంగాల్లో కూడా రమణారావు రాణించారు. వీటన్నింటినీ గుర్తించిన నేషనల్ పీస్ యూనివర్సిటీ రమణారావుకు డాక్టరేట్ అందించింది. డాక్టరేట్ అందుకున్న రమణారావును అనేక మంది అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. డాక్టరేట్ పొందడం ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని రమణారావు తెలిపారు. నేను ప్రస్తుతం ఉచ్చేడు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఉపాధ్యాయుడిగా నేను ఎంఆర్పిగా, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశాను. అలాగే ఉపాధ్యాయ సంఘాలకు కూడా నేను సేవ చేయడం జరిగింది. అలాగే ఒక గాయకుడిగా కళాబంధు అవార్డు తీసుకున్నాను. 10,000 పాటలు పాడాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం లయనిజం ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నాను. ప్రతి నెల ఉచితంగా గర్భిణీ స్త్రీలకు భోజనం వస్తాయి 200 మందికి కుర్చేడు పిహెచ్సిలో నేను దాతల సహాయ సహకారాలతోటి అందిస్తున్నాను. అలాగే చిరు వ్యాపారులకి గొడుగులు అందజేశాను. అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా నేను చేయూత ఇచ్చేటువంటి కర్రల్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని మనసారా కోరుకుంటూ ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు యూనివర్సిటీ వాళ్ళకి కూడా తెలియజేస్తాను. అద్దంకి పట్టణంలోని ద్వారకా నగర సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. బాధితులు అద్దంకి మండలం గోవాడ గ్రామానికి చెందిన జ్యోతి కుమార్గా తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పెరుగుతున్న సంపాదన మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.